కన్నీటి చుక్కల విలువ తెలియని వారి ఎదుట ఏడ్చి నీ కన్నీటిని వృధా చేసుకోకు. నిన్ను నీవు చులకన చేసుకోకు. బిడ్లారా, కన్నీటి విలువ తెలియని వ్యక్తుల దగ్గర మనం ఏడ్చామనుకో, ఒకవేళ మగోడు ఏడ్చాడు కలిగిన బాధను బట్టి, ఎదుటోడు ఏమంటాడో తెలుసా? ఏడ్చే మగోడిని నమ్మొద్దని పెద్దలు చెప్పారా, రాయ్ ఆడదానిలాగా ఏడుస్తావేంటి అని చూడండి చులకనగా మాట్లాడతారు. ఒకవేళ ఆడబిడ్డ ఏడ్చిందనుకో, ఇది ఎప్పుడు ఏడ్పు గుట్టు మొకుంది, దీని తల మీద నేలకొండ ఉంటుంది. కన్నీటి చుక్కల విలువ తెలియని వాడు వెకిలిగా మాట్లాడతాడు, ఎగతాళిగా మాట్లాడతాడు. తమ్ముడా, చెల్లి, ఆయన సన్నిధిలో నువ్వు కార్చే ప్రతి కన్నీటి చుక్క అత్యంత విలువైనది. దేవుడు దాన్ని దాచాడు అంటే, నీకు బంగారం ఎంతో, నీకు వెండి ఎంతో, నీకు వజ్ర వైఢూర్యాలెంతో, దేవునికి కన్నీటి చుక్కలంతా.